హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం ఇవాళ జరగబోతున్నటువంటి మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం దబాంగ్ ఢిల్లీ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆషు మలిక్ వాళ్ళ ప్రధాన బలం. టాప్ 3 రైడర్స్ లిస్ట్లో తను చోటు దక్కించుకున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఖచ్చితంగా దబాంగ్ ఢిల్లీకి ఇదొక అడ్వాంటేజ్గా పరిణమించిపోతుంది ఇవాల్టి మ్యాచ్లో. ఆన్ ద అదర్ సైడ్ వాళ్ళకున్నటువంటి మరొక ప్రధాన బలం వాళ్ళ రైట్ వింగ్ ఆఫ్ ద డిఫెన్స్ చాలా చాలా సాలిడ్గా ఉంది. ఫజల్ అత్రచలి లెఫ్ట్ కార్నర్లో ఏ ఒక్క రైడర్ వచ్చినా సరే కట్టడి చేస్తున్నాడు. టాప్ క్లాస్ ఫామ్ని తను కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అండ్ సుర్జీత్ సింగ్ కూడా ఫజల్ అత్రచలికి రైట్ వింగ్ ఆఫ్ ద డిఫెన్స్లో చక్కగా అసిస్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా చక్కగా కాంట్రిబ్యూట్ చేయడం అండ్ ఫజల్కి సపోర్ట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. ఆన్ ద అదర్ సైడ్ తెలుగు టైటన్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. జనరల్గా వాళ్ళపైన ప్రెషర్ ఉంటుంది, బట్ ఆ ప్రెషర్ని ఢీకొంటేనే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్ యొక్క ప్రధాన బలం వాళ్ళ రైడర్స్. విజయ్ మలిక్ కావచ్చు, అలాగే భరత్ హుడా కావచ్చు, గత కొన్ని మ్యాచ్లుగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళ రైట్ రైడర్స్ ఈ మ్యాచ్లో ఫైర్ అవ్వాల్సి ఉంటుంది. చేతన్ సాహు కావచ్చు, ఆశిష్ నెర్వాల్ కావచ్చు, ఖచ్చితంగా ఫజల్ మరియు సుర్జిత్ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ తెలుగు టైటన్స్ ఇవాల్టి మ్యాచ్లో గెలవాలి అంటే కనుక ఖచ్చితంగా దబాంగ్ ఢిల్లీ ఏదైతే వీక్ వింగ్ ఆఫ్ ద డిఫెన్స్, లెఫ్ట్ వింగ్ ఆఫ్ ద డిఫెన్స్ ఉందో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. సౌరభ్ నందల్ మంచి ఫామ్లో ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ లెఫ్ట్ కవర్ లేదు. సో దీన్ని అడ్వాంటేజ్గా భావించి సౌరభ్ నందల్తో సరైనటువంటి స్ట్రాటజీతో వెళ్తే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ దబాంగ్ ఢిల్లీ డిఫెన్స్ పైన ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాలన్నింటినీ కూడా తెలుగు టైటన్స్ అందిపుచ్చుకోవాలని చెప్తూ ఉన్నాం. ఆన్ ద అదర్ సైడ్ దబాంగ్ ఢిల్లీకి కూడా తెలుగు టైటన్స్ పైన కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. తెలుగు టైటన్స్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్గా డిఫెన్స్లో అన్వాంటెడ్ ఎర్రర్స్ చేస్తున్నారు. అనవసరమైనటువంటి ట్యాకిల్స్కి ఇనిషియేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటివే కనుక ఖచ్చితంగా చేస్తే తెలుగు టైటన్స్ పైన దబాంగ్ ఢిల్లీకి అడ్వాంటేజ్గా ఇవన్నీ కూడా పరిణమించే అవకాశం ఉంటుంది. అంకిత్ జగ్లాన్ తెలుగు టైటన్స్కి ఈ మ్యాచ్ గెలవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాడు. ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్నాడు, బ్యాక్ హోల్డ్ స్పెషలిస్ట్. అండ్ ఆషు మలిక్ చూసినట్టయితే కనుక రైట్ వింగ్ ఆఫ్ ద డిఫెన్స్లో ఎప్పుడైతే లెఫ్ట్ కార్నర్లో బోనస్కి ఇనిషియేట్ చేసినా, లేదంటే మిడ్ లైన్ వైపు వస్తున్నా కానీ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్కి బ్యాక్ చూపిస్తాడు. సో ఈ బ్యాక్ని ఖచ్చితంగా అడ్వాంటేజ్గా తీసుకోవాలి అంకిత్ జాగ్లాన్. తన సిగ్నేచర్ స్టైల్ బ్యాక్ హోల్డ్ కాబట్టి ఖచ్చితంగా ఆషు మలిక్ పైన బ్యాక్ హోల్డ్ చేస్తూ ప్రెషర్ పెడితే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెకండరీ రైడర్స్ కావచ్చు, థర్డ్ రైడర్ కావచ్చు, దబాంగ్ ఢిల్లీకి వీకెస్ట్ పార్ట్గా ఉన్నారు. సో రైడర్స్లో ఉన్నటువంటి వీక్నెస్ని ఖచ్చితంగా క్యాష్ చేసుకోవాలి. ఆషు మలిక్ని ఎంతసేపు అయితే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో బయట ఉంచుతారో అంతవరకు కూడా తెలుగు టైటన్స్కి అడ్వాంటేజ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆషు మలిక్ని బయట ఉంచడం మొట్టమొదటి స్ట్రాటజీ అయితే, ఫజల్ అండ్ సుర్జీత్ని ఈ మ్యాచ్లో సైలెంట్గా ఉంచడం రెండవ స్ట్రాటజీ. ఆశిష్ నెర్వాల్ అలాగే చేతన్ సాహు యొక్క వినియోగం చాలా చాలా తక్కువ ఉండాలి. అండ్ వినియోగించినా కానీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద మ్యాచ్లోనే వాళ్ళని వినియోగించాల్సి ఉంటుంది. డూ ఆర్ డై రైడ్స్కి తప్పించి ఆశిష్ నెర్వాల్ అలాగే చేతన్ సాహు మన దగ్గర ఉన్నటువంటి రైట్ రైడర్స్ని పెద్దగా వినియోగించకూడదు. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి మన డిఫెన్స్ చాలా చాలా కీలకం కాబోతోంది. ఆషు మలిక్ లాంటి టాప్ రైడర్ని కనుక మీరు ట్యాకిల్ చేయాలంటే ఒక్క డిఫెండర్ సరిపోడు. మల్టిపుల్ డిఫెండర్స్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తేనే తప్ప ఆషు మలిక్ని మనం ట్యాకిల్ చేసే అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలో మన దగ్గర ఉన్నటువంటి డిఫెండర్స్ యొక్క కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్ కూడా కీలక పాత్ర పోషించబోతుంది ఈ మ్యాచ్లో. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఫజల్ ఇటువైపు ఉంటే అటువైపు సౌరభ్ నందల్ ఉన్నాడు. సో సౌరభ్ నందల్ ఉన్నాడు కదా, ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ కదా అని ఏమాత్రం ప్రెషర్ తీసుకోకుండా మన లెఫ్ట్ రైడర్స్ భరత్ హుడా కావచ్చు, అదేవిధంగా విజయ్ మలిక్ కావచ్చు, ఖచ్చితంగా సౌరభ్ నందల్ పైన ప్రెషర్ పెడితే కనుక దబాంగ్ ఢిల్లీలో ఉన్నటువంటి డిఫెన్స్ వీక్నెస్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది.